ఓడిపోయేలా ఉంది. నేను కుక్కను నిలబెడితే కూడా గెలిచే నియోజకవర్గమయ్యా ఇది. ఏ నోరు అనకూడదు, ఏ చెవి వినకూడదు. నిజమే, ఆనవాయితీగా మనకొచ్చే క్రిస్టియన్ ఓటర్ల ఓట్లు ఈసారి మనకు పడేలాగా లేవు. వాళ్ళ ఓట్లు ఎన్ని ఉన్నాయి? 72,000. రేపు జరగబోయే క్రిస్టమస్ వేడుకలు ఘనంగా జరపాలని వివిధ ప్రశపరచడమైనది. ప్రభువు మిమ్మల్ని కాపాడుగాక. గుడ్ మార్నింగ్ ఫాదర్. ప్రభువు మిమ్మల్ని కాపాడుతాడన్న మాటలతో నేను ఏకీభవించలేకపోతున్నాను. ఎందుకంటే మీ చావు బ్రతుకులు ప్రభువు చేతుల్లో లేవు, ఇప్పుడు మా చేతిలో ఉన్నాయి. అలా మాట్లాడకూడదు నాయన, ఇది చాలా పవిత్రమైన సమావేశం. అది తెలుసు కనుకే దేవుని ప్రతినిధులైన మీతో బేరమాడడానికి వచ్చాం. ఇక్కడికి వచ్చే ముందు ఆశలు చంపుకొని రావాలి. నో 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 మోర్ ఆర్గ్యుమెంట్. రేపు జరగబోయే ఎలక్షన్ లో సుబ్బారావుకే ఓటు వేయాలని మీరు ఒక పత్రం విడుదల చేయాలి. దాని మీద మీరు సంతకం పెట్టాలి. క్షమించండి, రాజకీయాలకు మా మతం అతీతమైనది. మీరు అంగీకరించకపోతే రక్తపాతం జరుగుతుంది. రక్తపాతాలకు భయపడే మనుషులం కాదు మేము. తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించి ప్రపంచ సౌభాగ్యాన్ని, ప్రపంచ శాంతిని నెలకొల్పిన ప్రభువు మేము. నో నో నో, ముందు రాయబారం, ఆ తర్వాత రక్తపాతం. ఫాదర్, సరిగ్గా మీకు 12 గంటల వరకు టైం గాల్లో కలిసిపోతాయి. మై డియర్ ఫాదర్, ప్లీజ్ మైండ్ ఇట్. అక్కడ ఏ దుర్మార్గం, ఏ దురాగతం జరగకుండా వెంటనే మన స్పెషల్ స్క్వాడ్ ను పంపించండి. హాల్ స్వాధీనం పరుచుకున్న ముఠా డిమాండ్స్ ఏంటో తెలుసుకోండి. దయచేసి మీరెవరో, మీకేం కావాలనో చెప్తే ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఇమీడియట్ గా, అంటే 3 అంకెలు లెక్క పెట్టే లోపు మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవటం మా ప్రథమ కోరిక. మిస్టర్ ఉదయ్, నీ మీద ఎన్నో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. నిన్ను పట్టించిన వాళ్లకు ₹1,00,000 బహుమానం కూడా ప్రభుత్వం ప్రకటించింది. మర్యాదగా నీ మనుషులతో నువ్వు లొంగిపో. 1, ప్లీజ్ హియర్ మీ. 2, నో, డోంట్ టేక్ ఎనీ హెస్టీ డెసిషన్. 3. లేదు, పోలీస్ ఫోర్సును పంపితే వాళ్ళు తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. దేశాన్ని అనేక సార్లు ప్రమాదకరమైన శక్తుల నుంచి కాపాడినవాడు, సాహసానికి మరో పేరైన సిబిఐ ఏజెంట్ విజయ్ని ఈ పని మీద పంపించడం మంచిది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ కేసుని సిబిఐ వాళ్ళకి అప్పగించి పోలీస్ డిపార్ట్మెంట్ చేతులు ముడుచు కూర్చుంది అన్న పనిందా మనకు రాకూడదు. మన ప్రయత్నం మనం కూడా చేయాలి. అలాగే, ఎనీవే విజయ్ కూడా మెసేజ్ ఇవ్వండి. ఫాదర్, మీకు ఇచ్చిన టైం పూర్తయింది. ప్రార్థన చేసుకోండి. 1, 2,
అతనొక్కడే కాదు, శాంతిని దోచుకోవడానికి ప్రయత్నించిన ప్రతి వ్యక్తి నేలకూలాడు. మిస్టర్ విజయ్, కేసు నీకు అప్పగిస్తే నువ్వు చేసే పనిగా ఇంతమంది ప్రాణాలు బలిగొంటావా? మిస్టర్ కులకర్ణి, మన దేశం సర్వమత సమానత్వానికి పేరు పొందింది. అలాంటి పవిత్ర భారతదేశంలో ఒక మైనారిటీ కమ్యూనిటీ అత్యాచారం జరుగుతుంటే మేనమేషాలు లెక్క పెడుతూ కూర్చోమంటారా? అది కాదు విజయ్. ఇంకేం చెప్పకండి. దేశంలో శాంతి సౌభాగ్యాలకు నష్టం వాటిల్లినప్పుడు స్వయంగా నిర్ణయం తీసుకునే అధికారం నాకుంది. మిస్టర్ విజయ్ని అభినందిస్తూ మన జిల్లా కలెక్టర్ గారైన శ్రీ యుఎస్ఎన్ బాబు గారు ఇప్పుడు మాట్లాడతారు. జాతి సమైక్యత కోసం కష్టించి డిపార్ట్మెంట్కి దేశానికి అఖండ ఖ్యాతిని తెచ్చిపెట్టిన భరతమాత ముద్దుబిడ్డ సిబిఐ ఆఫీసర్ విజయ్ని ఈ విధంగా అభినందించడం మన అదృష్టం. ఎక్స్క్యూజ్ మీ, సెవెంత్ స్టాండర్డ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఏమండి? మీరు చాలా అందంగా ఉన్నారు. ఏం పౌడర్ వాడతారు? పాండ్. ఏమండి, స్కూల్ టైం అవుతుంది, కొంచెం టెక్స్ట్ బుక్ ఏమండి? మీ చర్మం సుకుమారంగా ఉండటానికి ఏం సబ్బు వాడతారు? ఏమండి, స్కూల్ టైం అయిపోతుంది, టెక్స్ట్ బుక్ ఏమండి? వెళ్ళవయ్యా. ఏమండి, జాన్సన్ బాల్ పాయింట్ పెన్ ఇవ్వండి. ఏమైనా పోయిన ఎన్నికల్లో మా ఫ్యామిలీలో ముగ్గురు ఎవరికి ఓటు వేశామన్నది నువ్వు అడగకూడదు, అదేమంత మర్యాద కాదు. ఏమండి, బాల్ పాయింట్ పెన్ ఇవ్వండి. నువ్వు ఉండవయ్యా. నా ఓటు పలానా వాడికి వేసానని నా చేత చెప్పించి నువ్వు చెప్పు. ప్లీజ్. అబ్బా నువ్వు వెళ్ళవయ్యా. ఏది ఏమైనా ముందు నేను చెప్పకుండా నీ చేత చెప్పించి ఫూలు చేశానయ్యా. అయ్యో, నా మనవడేడి? ఈ అల సృష్టించింది నువ్వే కదా? సారీ నాన్న, పుస్తకం అడిగితే వినిపించుకోకుండా అమ్మాయి గురించి రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. అందుకని ఫైర్ బాక్స్ బదులు కొట్టాను. వీళ్ళ ముందు నా చెవు పట్టుకోవద్దు, వీళ్ళంతా నన్ను హీరో అనుకుంటున్నారు. ప్లీజ్ నాన్న. సిల్లీ ఫెలో. కమాన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్,
లోపల ప్రమాదం జరిగి ఉంటే ఈ పాటికి మంటలు వచ్చి ఉండాలి. అలాంటిదేమీ లేదు కనుక ఎవరో ఆకతాయి ఫైర్ బాక్స్ ఓపెన్ చేసి ఉంటాడు. మీరందరూ లోపలికి వెళ్ళండి. తల్లికి దూరమైన పిల్లాడి దానికి గారాభంగా చూస్తుంటే మీ అల్లరి మరీ అర్థం లేకుండా పోతుంది. ఈసారి అల్లరి చేసామంటే ఇంట్లోంచి పంపించేస్తాను, జాగ్రత్త. అదేం మాట బాబు, పరాయి దాన్ని అనాథనైన